యేసుక్రీస్తు వారు ఏం చేశారు అనే విషయాలను మనం తెలుసుకుందాం. మరి 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ సంఘ సభ్యులైన మీ అందరికీ, కాపరికి మరి వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఆనందరావు గారు, అమ్మ సుజాతమ్మ గారు, కుటుంబ సభ్యులు వారు దీని కొరకు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసను దేవుడు ఆశీర్వదించాలని, రాబోయే దినాల్లో శాఖలుగా ఇంకా తాటాకుల దిన మాత్రమే కాదు అనేక చోట్ల సంఘాలు కూడా నిర్మాణం చేయాలని నా యొక్క కోరిక, ప్రార్థన. మరి బైబిల్ ప్రకారం చూస్తే సంఘము అంటే ఎక్లేషియా అనే పదం వాడారు. అంటే లోకంలో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు. యేసు ప్రభువు వారు యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ఆ స్వరం విన్నటువంటి వారు మాత్రమే రక్షించబడతారు. మరి పాత నిబంధన గ్రంథ ప్రకారం చూస్తే మనకైతే దేవుని మహిమ లేదు, అర్చనాచారాలు లేవు, వాగ్దానాలు లేవు, దేవుని ప్రజలము కాదు. కాబట్టి మనమందరం కూడా ఉగ్రత పిల్లలముగా ఉన్నాము అని అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ తెలియజేస్తాడు. మనం మన అపరాధముల చేత, మన పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని ఆయనతో కూడా బ్రతికించును అనే మాట రాయబడింది. మనకు ఎలాంటి అర్హతలు దేవుని పిల్లలుగా పిలువబడానికి లేవు. యూదులు ఏమనుకునేవారంటే, వీరందరూ కూడా నరకంలో కాలడానికి కట్టెల్లాగా పనికొస్తారని వారు అనుకునేవారంట. వారు ప్రార్థన చేశారు, ప్రభా నన్ను అన్యునిగా సృజించినందుకు నీకు వందనములు, స్త్రీగా సృజించినందుకు నాకు వందనాలు అని చెప్పి చెప్తారంట. అంటే వారికి ఎన్నో ఆధిక్యతలు. చూడండి, రోమపత్రిక 9వ అధ్యాయంలో వాళ్ళ ఆధిక్యతలు ఏంటో ఇక్కడ చెప్తూ ఉన్నాడు. చూడండి, వాళ్ళ కొంత సమయం ధ్యానం చేస్తాం. 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాలను, వాగ్దానములను వీరివి. పితరులు వీరి వారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. అంటే చూడండి, అన్ని వారికే. మరి మనకేంటి? మనం ఎవరము? దేవుడు ఎరగనటువంటి ప్రజలముగా ఉన్నాము. దేవుడు లేనటువంటి ప్రజలముగా ఉన్నాము. మనకంటూ దేవుడు లేడు. ఏంటి ఉన్నాయంటే భోగ విగ్రహాలే. వాటినే నీవే నా దేవుడు అని చెప్పి మానవుడు చేసినటువంటి ఆ విగ్రహాన్ని పట్టుకొని మనం మాట్లాడుతాం. మనకంటూ నిజమైన దేవుడు లేడు. అప్పుడు యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి నన్ను ఒక ప్రశ్న అడిగాడు, అయ్యా పాస్టర్ గారు, పరలోకంలో అందరూ సమానమా? ఎవరు చెప్పాడట, అద్భుత కుమార్ చెప్పాడట. గుత్తిలు అందరు సమానం కాదన్నాడట. అన్నాను, అయ్యా అలా కాదు, దేవుని వాక్యం అలా చెప్పట్లేదు. గొప్ప పరిచయం చేసిన బెల్లిగ్రామ్ గారు కావచ్చు, సాధారణంగా ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కావచ్చు. యేసు ప్రభువు వారు ఏమన్నాడు తెలుసా? మత్తయి సువార్త 11:11లో బాప్తిజం ఇచ్చు యోహాను గురించి చెప్పినటువంటి మాట, స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు ఎవడు లేదు అని అన్నాడు. కానీ పరలోకంలో అల్పుడు కూడా గొప్పవాడుగా ఎంచబడ్డాడు. మనందరము కూడా మనం రక్షణ పొందుకోవడానికి, సంఘంగా ఏర్పడడానికి క్రీస్తు చేసినటువంటి త్యాగం ఏంటి అని అంటే, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన క్రీస్తును ఈ లోకంలోనికి పంపిస్తే ఆయన అన్నాడు, పేతురుతో అన్నాడు, పేతురు నీ ఒక బండము, ఇక్కడ నేను సంఘం కడతాను, ఈ సంఘం ఎదుట పాతాళ లోకపు తలుపులు కూడా నిలవలేరు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ సంఘం యొక్క తాళపు చేతులు నేను నీకు ఇస్తానని చెప్పాడు. అంటే ఆయన ఒక పెద్ద రాయి, పేతురు ఒక చిన్న రాయి అన్నమాట. మనము సజీవమైనటువంటి రాళ్ల వలె సంఘముగా కట్టబడుచున్నాము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని ఏంటి అని అంటే, మనందరినీ కూడా క్రీస్తు అనే సంఘము శరీరంలోనికి మనందరినీ తీసుకొని వస్తున్నాడు. బయటి వారికి ఆయన డ్యూటీ.
మనం కాదు చేసే పని, అంటే ఆ సంఘంలోనికి తీసుకొని వచ్చే పని మనది కాదు. మనం కేవలం సువార్త చెప్పడం, వాక్యం చెప్పడం. కానీ యేసుప్రభు వారు ఆయన వచ్చి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. పేతురు అన్నాడు, అయ్యా మీరు యేసుప్రభును సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లో నుండి లేపాడు, దానికి మేమందరం సాక్షులం. అంటే వారు అన్నారు, అయ్యా మేమేం చేయాలి? అప్పుడు వారి హృదయములలో నొచ్చుకొని పొడవబడి అపోస్తలుల 2:37లో పేతురు అన్నాడు, మీరు మారు మనసు పొంది యేసు పేరట బాప్తిజం తీసుకుంటే పరిశుద్ధాత్మనే వరాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీకు మాత్రమే కాదు, మీ దూరస్తులకు, సమీపస్తులకు అందరికీ పరిశుద్ధాత్మనే వరాన్ని ఆయన మీకు ఇస్తాడు. ఆ పరిశుద్ధాత్మ విమోచన దినం వరకు మీరు ఆత్మచేత ముద్రించబడతారు. మీరు ఒక శరీరంగా ఏర్పాటు చేయబడతారు. శిరస్సు ఆయన శరీరం, మనమందరము శిరస్సు క్రీస్తుగా ఉన్నాడు. ఆ శిరస్సు పరలోకంలో ఉన్నది, కానీ మనము మన కాళ్ళన్నీ కూడా భూలోకంలోనే ఉన్నవి. అనగా సంఘం అంటే ఒక శరీరము, బిల్డింగ్ కాదు. ఇది ఎందుకంటే ఎండ కొడుతుంది కాబట్టి మనం ఇక్కడ ఆరాధన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఆ విషయం తెలియజేస్తున్నాడు. చూడండి 12 చాలా చక్కగా చెప్తున్నాడు. ఎలాగు శరీరము ఏకమై ఉండను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగో శరీరం యొక్క అవయవములు అనేకమైన ఉన్నదో, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు అనే శరీరంలోనికి అన్ని జాతుల వారు, ప్రతి జాతి, ప్రతి కులము, ప్రతి మతము వారు ఈ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. అదే సంఘము అంటే. సంఘము అంటే ఏంటి అని అంటే యేసుక్రీస్తు యొక్క శరీరము. ఈరోజు అనేక మంది ఈ సంఘాన్ని చీల్చాలని చూస్తున్నారు. ఒకానొకప్పుడు ఒక నిబంధన మందసము, దేవుడు అక్కడ ఉండేవాడు. కానీ తర్వాత యేసుప్రభు వారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో అన్నాడు, ఈ దేవాలయమును పడగొట్టండి, దీన్ని నేను 3 దినాలు తిరిగి కడతానన్నాడు. దాని అర్థం ఏంటంటే ఆయన శరీరంను గురించి మాట్లాడాడు. కొత్త నిబంధన ప్రకారము దేవునికి దేవాలయంగా మనం ఉంటున్నాము. మీ దేహము దేవునికి దేవాలయమై ఉన్నది. ఒకానొకప్పుడు గుడారాలలో నివసించే దేవుడు, ఆకాశమును పట్టచాలని దేవుడు. నూతన నిబంధన ప్రకారము దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, ఆయన వారి దేవుడయుండును, వారైన ప్రజలయుందురు. వారి కన్నీకి వచ్చే ప్రతి బాష్ప బిందువునైనా తుడిచివేయును అని ప్రకటన 21:3లో రాయబడ్డది. చూడండి, ఇక్కడ యేసుప్రభులోనికి మనం బాప్తిజం తీసుకుంటున్నామంటే అర్థమైంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో పౌలు ఏమంటాడు చూడండి, క్రీస్తులోని